7 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ఔషధ నిర్వహణ మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి, మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి షాపుల కాడ బస్తీలలో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమ నిర్వాహకులు రమణారెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్మద గారు, మా వెంకట 15 రైతుల్లో వచ్చి ఇక్కడ ఉన్నారు. 10 మా డీఎంహెచ్ఓ వెంకట్ గారు, సౌరభ్ జైస్వాల్ గారు, మా ఆశా వర్కర్ కలవకాలు, మా మిగతా ఆరోగ్య డిపార్ట్మెంట్ పనిచేసే స్టాఫ్ కావచ్చు, నాయకులకు అందరికీ నమస్కారం. ఇది పాపులారిటీ కోసం పెట్టింది కాదు, లేకపోతే మోడీ గారికి పేరు కోసం పెట్టుకునేది కాదు. వెంకట్ మాట్లాడాలంటే గంట మాట్లాడతారు. క్యాన్సర్ ఎట్లా పెరుగుతున్నాయి, చిన్న వయసుల వాళ్ళకు కూడా రీనల్ ఫెయిల్యూర్స్ ఎట్లా అవుతున్నాయి, వయసుతో నిమిత్తం లేకుండా, అంతస్తుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది. పేద ప్రజానికానికి ఒకవేళ రాకూడని జబ్బులు వస్తే, క్యాన్సర్ లాంటిదో, రీనల్ ఫెయిల్యూర్ లాంటిదో, హార్ట్ అటాక్ లాంటిదో వస్తే శాశ్వతంగా ఆ కుటుంబం అప్పుల ఊపిలో కొడుకపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశంలో ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం జరిగితే, ఆత్మహత్యల మీద అధ్యయనం జరిగితే ఆ అధ్యయనం జరిగిన అంశం ఏంటంటే, కేవలం వ్యాపారాలు వృత్తిలో లాస్ అవ్వడమే కాదు, ఆరోగ్యపరంగా కూడా కుటుంబాలు కూరుకుపోయినప్పుడు మరో మార్గం లేక సూసైడ్ చేసుకునేటువంటి ఫైలింగ్స్ కూడా వచ్చింది. ఇది అంత తీవ్రమైన గంభీరమైన అంశం. జనరల్గా అంతకుముందు మనం ఏమనుకుంటే, సేవ చేసే వాళ్ళకు రావు, ఊళ్ళలో ఉండే వాళ్ళు, ఎండమగలు దుల్లని వాళ్ళు, పని చేయని వాళ్ళు, బాగా పైసలు లేక ప్లే చేసి అనుకుంటారు. కానీ మారిపోయింది. అంతస్తు లేదు, ఆస్తి లేదు, వయసుతో నిమిత్తం లేకుండా అందరికి వస్తా ఉంది. నేను ఒక 3-3.5 ఏళ్ళు మీతో కలిసి పనిచేసే కాబట్టి ఎంత ఇబ్బంది పడతామో కళ్ళారు చూసుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి వాళ్ళు జనవుడే ఇవన్నీ రోగం ఇది మొత్తం 5 లక్షల రూపాయలు జమది, 10 లక్షల రూపాయలు జమది. యాక్సిడెంట్ అయ్యి 7,000 అయితే, 20 లక్షలు అయితే, 30 లక్షలు అయితే అంటే ఉత్తర తాడు కాళ్ళ మీద పెట్టి నా భర్తను బతికించాలని చెప్పి వేడుకునేటువంటి భార్యలు, నా కొడుకును బతికించుకోవాలనేటువంటి ఆరోగ్యంలో తల్లి పడే వేదన అంత ఇంత కాదు. అవన్నిటి ఫలితంలోనే ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది. ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కావద్దు, దేశంలో ఈ సమస్య ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి గారు పేదరికం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి, ఆ బాధను అర్థమైన బిడ్డ కాబట్టి వాళ్ళు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇచ్చారు. ఈ మధ్య 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్లకు పెద్ద మనుషులకు కొడుకు చూసుకుంటలేదు, బిడ్డలు చూసుకుంటలేదు, శేష జీవితం దారుణంగా ఉంటుందని భావించి ఎవరైనా కావచ్చు కాక 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు మేము ఇంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు. ట్రీట్మెంట్ తో పాటుగా మందుల బాధ ఇవాళ మా వెంకట్, మా రమణారెడ్డి గారు పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఇది నమ్మండి, ఇది క్వాలిటీ ఉంటుంది అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ వెళ్ళలేదు దేశం